పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భోజన శక్తుల మటుకు మనం చేసిన పాపములకు కలము. సర్వశక్తి గల సర్వేశ్వరు చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపం మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభు ఆ దయచూపము, క్రీస్తు ఆ దయచూపము, ప్రభు ఆ దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతము లేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపునిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగాయుగమును జీవించు పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము.
మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 36వ వచనం వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయలోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలనని ఆజ్ఞాపించను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదకు వెళ్ళెను. సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకుని చాలా దూరం పోయెను. వేకువజామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అనే కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యం వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ ఎద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు పడవ దిగి నీటిపై నడిచి ఆయన వద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపము అని కేకలు వేసాగెను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, అల్పవిశ్వాసి, నీవేలు సందేహించితివి అనెను. అంతట వారు పడవనెక్కగా గాలి అణిగి ప్రశాంతత ఏర్పడెను. పడవలో ఉన్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడువు అని పలికి ఆయనను ఆరాధించరి. వారు దరికి చేరి గణేశ్వరేతు ప్రాంతమునకు వచ్చిరి. అచట జనులు ఆయనను గుర్తించినప్పుడు పరిసర ప్రాంతమంతటికి ఆ వార్తను పంపి వ్యాధిగ్రస్తులందరినీ ప్రభు సన్నిధికి తీసుకుని వచ్చిరి. వారిని కనీసము ఆయన అంగి అంచునైనను తాకనీయమనియు ఆయనను ప్రార్థించరి. అట్లు తాకిన వారెల్లరూ స్వస్థత పొందిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదర, నేటి మొదటి పట్టణంలో మిరియాము మోషే సహోదరి దేవుని యొక్క శిక్షకు గురవుతుంది. ఎందుకు మిరియాము దేవుని యొక్క శిక్షకు గురవుతుందంటే, మిరియాము అహరోను ఇద్దరు కూడా మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. మోషేను దూషించారు. దేవుడు నీతోనే మాట్లాడేది, మాతో మాట్లాడ్డా, నీ గొప్పతనం ఏంటి అని వారు తోలనాడారు. అప్పుడు దేవుడు మోషేను, అహరోనును మరియు మిరియాములను సమావేశపరిచాడు. సమావేశకు గుడారం చెంతకు రమ్మని పిలిచాడు. అప్పుడు దేవుడు స్తంభం ద్వారా దిగివచ్చి ఆ గుడారం వద్ద వారితో మాట్లాడాడు. నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యము, నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటానికి, దూషించడానికి నీకు ఇన్ని గుండెలు అని తీవ్రముగా కోపపడి శిక్షిస్తున్నాడు. దేవుడు కోపపడిన వెంటనే మిరియాము కుష్ఠరోగముతో బాధపడింది. తన యొక్క దేహమంతా కూడా మారిపోయింది. అప్పుడు అహరోను మోషేను అర్థిస్తున్నాడు, మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించు, నీకు వ్యతిరేకంగా మాట్లాడాం, దేవుని ప్రార్థించు, మిరియాము ఆరోగ్యం పొందుకోవాలని విన్నవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, ఈ మిరియాము అహరోనులు మోషేను చూసి అసూయపడ్డారు. ఎందుకంటే మోషే ఒక మహానాయకుడుగా ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నాడు. మోషే దేవునితో ముఖాముఖంగా మాట్లాడుతున్నాడు, ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. అవి చూసి వారు అసూయపడటం వల్ల ఇటువంటి మాటలు వచ్చాయి. ప్రియ సహోదరి సహోదర, మనము దేవుని చేత ఎన్నిక చేయబడిన వారికి వ్యతిరేకంగా దూషణ చేయకూడదు, వారిని మోసం చేయకూడదు, వారికి వ్యతిరేకంగా కుట్ర చేయకూడదు. అలా చేస్తే దేవుడు వారి పక్షాన నుండి మనం శిక్షిస్తాడు. ప్రియ సహోదరి సహోదర, మోషే వారిని శిక్షించలా, మిరియామును అహరోను శిక్షించలా, వారిని నిందించలేదు, వారిని అవమానపరచలేదు. వారే మోషేని నిందించారు, అవమానపరిచారు. మోషే తరఫున యావే దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, అదే విధముగా ఎవరైతే
దేవునికి సాక్షులుగా జీవిస్తారు, దేవునికి అంకితమై దైవ సేవ చేస్తూ ఉంటారు. అటువంటి వారిని మనము నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, నష్టపరిచినప్పుడు తప్పకుండా దేవుడు వారి పక్షాన్ని నుండి మనలను శిక్షిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు ఏకాంతముగా కొండ మీదకి ఎక్కి సాయంత్రం వరకు అక్కడ ప్రార్థన చేశాను అని చదువుకుంటాం. ప్రజలందరికీ పరిచయం చేసిన తర్వాత ప్రభు తన శిష్యులను పడవ ఎక్కి ఆవుల వైపు వెళ్ళిపోమని చెప్పారు. ఈలోపు ప్రభు కొండెక్కి ప్రార్థన చేసుకున్నాడు ఏకాంతముగా. యేసు ప్రభు గొప్ప ప్రార్థనా పరుడు. అందుకని తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించాడు. ఉదయాన్నే ప్రభు వెళ్ళి ఏకాంతంగా కూర్చుని ప్రార్థన చేసుకునేవాడు. ప్రతి ఆదివారం ప్రభు అలవాటు చొప్పున ప్రార్థనా మందులో ప్రవేశించి ప్రార్థించేవాడు. మనం కూడా ప్రభు నుండి ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన కంటే ఏకాంతంగా కూర్చుని ప్రార్థన చేసుకోవడం చాలా గొప్పది. వ్యక్తిగత ప్రార్థన ప్రభు అదే చేశాడు. ఏకాంతంగా కూర్చొని తండ్రితో ముచ్చటించేవాడు. తండ్రితో ఏకాంతంగా కూర్చొని ముచ్చటించడం వల్ల ప్రభు శక్తిని పొందుకునేవాడు. మనం కూడా ఇటువంటి వ్యక్తిగత ప్రార్థన అలవాటు చేసుకున్నప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వరప్రసాదాలు మనం పొందుకోగలము. ప్రియ సహోదరి సహోదరులారా, పిత పుత్ర పవిత్రాత్మ నామమున సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న బలి సర్వశక్తి గలపైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపుము. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనకము మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుగలము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభుని దేవ పావన పిత సర్వశక్తి గలానికి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలాగనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను వృత్తీకరింప చిత్తగించుతివి. అతని పరిపూర్ణతలో మాకందరకు వాకమనసుకుతివి. అతడు దయ స్వభావం కలిగి ఉన్నను తనను తాను వ్యక్తులు చేసుకొనను. సిలువయందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని కలిగి మొసిగను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించి వారందరి నిత్య రక్షణకు కారకుడయ్యాను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకలన్నిటితోనూ ఏకమై మేము మహిమాగీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఇట్లనగా,
పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వచ్చే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊర్ధై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరిచి మానుకుంటున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావనం చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దేని తీసుకుని భుజింపము, ఎలాగైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావనం చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవనసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములో తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతను వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకమంచుకనము. మా ఫ్రాన్సిస్ పాపు గాని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తాన్మగల నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమను చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశమునికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరీ మాతతోనూ పునీత అపోస్తలుతోనూ ఆదరుని నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవములో భాగమున దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడ యేసుక్రీస్తు ద్వారా నన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రజైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసిద్ధము. నానాటికి కావలసిన మా ఇళ్ళను మాకు నేర్పండి. మా యొక్క కూడిన వారిని మేము మన్నించినట్లు మా ఇళ్ళను నిర్వహించు. మా ముష్కరులను ప్రవేశించక కీడులను రక్షించు. ప్రభువా, అన్ని కీడులను రక్షింపము. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ అనుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలతో వచించిన ప్రభు యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసం రక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగమును జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీకు ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని
ఇదిగో సర్వీశ్వర గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందులకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించి వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించము. నేను నిరంతర ఆదరణం ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రను చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మను ఆస్వాదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.